అన్న ఇంకోటి, మీరు ఇందాకనే మన తెలంగాణ గురించి మాట్లాడుకున్నప్పుడు నిజంగా ఏదైతే ప్రజా కవులు ఎవరైతే ఉన్నారో ఈ డప్పు కొట్టే వాళ్ళు కావచ్చు, గజ్జలు కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తెలంగాణ కోసం మన కూడు గుడ్డ నీరు ఉద్యోగం మన నిధులు మనకని నిజంగా మరి ఇప్పుడు మీరు కూడా తెలంగాణ ఉద్యమకారుడుగా మరి నిజంగా మనం అనుకున్నది వచ్చిందా? నిజంగా అట్లా ఉంటుందా? ఈ 10 సంవత్సరాలు అయితే వచ్చింది తెలంగాణ జరిగి, ఇప్పుడు జూన్ 2వ తారీఖు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా చేసుకుంటా ఉన్నాం. నిజంగా మనం అనుకున్న తెలంగాణ ఉందా? రాలే. మనం అనుకున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చింది. నీకంటూ ఒక గురి చూసుకున్న గీత వ్యవస్థలో వచ్చింది. నీకు హర్యానా కావచ్చు, ఉత్తరాఖండ్ కోసం కావచ్చు కొట్లాడినటువంటి వాళ్లకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉద్యమకారులుగా గుర్తించి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అయితే ఏ విధంగా ఉంటుందో ఉద్యమకారులకు కూడా అలాంటి గౌరవ వేతనంగా పెన్షన్ రూపంలో ఉన్నటువంటి గ్రాంట్స్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఉద్యమకారులను వదిలేసి ఉత్తుతగాలను అవలగాలను తీసుకొచ్చి వాళ్ళ పార్టీలలో జాయిన్ చేసుకొని వాళ్ళకి నామినేటెడ్ పదవులు లేకపోతే కేబినెట్ క్యాడర్లో ఉన్నటువంటి వాటిని గత ప్రభుత్వాలు చేసినాయి. ప్రస్తుతానికి కూడా అదే వ్యవస్థ నడుస్తుందని నేను అనుకుంటున్నా. బహుశా అది ఎటు పోతుందో చూడాలి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాబట్టి మనం విమర్శ చేయడానికి వీల్లేదు. గత ప్రభుత్వం కంప్లీట్గా ఏ మాట కామాట చెప్పాలి. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వాళ్ళ కోసం ఏ ఒక్కరికి కూడా మినిస్టర్ పదవి ఇవ్వలే అన్న. ఇంకోటి, ఇప్పుడున్న తెలంగాణ రాజకీయం కానీ ఇప్పుడున్న తెలంగాణ తీరు కానీ దీని మీద ఒక పాట, ఒక డప్పుతో కొడుతూ ఒక పాట ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మీద అంటే ఇది నాకు చాలా టఫ్ టాస్క్. అంటే నేను కొంత ఈ రాజకీయాలకు దూరంగా ఉన్నా ఒక రకంగా, కాబట్టి పాడచ్చు, పాడనీకి ఏమున్నది. కానీ కొంచెం వాటిని నన్ను స్కిప్ చేస్తే మంచిదని అనుకుంటున్నా. మంచి సామాజికంగా వాడుకుందాం, మహనీయుల కోసం నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు. అట్లా దాన్ని కొంచెం ఇప్పుడు మన గద్దరన్న గురించి మాట్లాడుకుందాం. గద్దరన్న లెజెండరీ గద్దరన్న గురించి గద్దరన్న కోసం బానిసలారాలిండిరా నీ బాంచెను బతుకులు వద్దురా, బానిసలారాలిండిరా నీ బాంచెను బతుకులు వద్దురా, అడుక్క తింటే మన ఆకలి తీరదు, అడుక్క తింటే మన ఆకలి తీరదు, చల్ బుద్ధి గుంజుకుందామురా, బానిసలారాలిండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఈ దోపిడి పాలన అంతం వరకు తెలంగాణ పోరు ఆగదు, ఆగదు 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 ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఆకలి పోరు ఆగదు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా, భూ తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపాలు, మా పాలన మాకేనని బలె 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 మా పాలన మాకేనని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, మర్లగడ్డ గానమా తిరగబడ్డ రాగమా, ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. ఈ పాట కూడా చాలా ఇష్టం. అట్లా గద్దర్ డాడీ అంటే అందరు అన్న అంటారు కానీ నాకు అన్న కాదు గద్దర్ డాడీ. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను వాళ్ళని చూస్తూ పెరిగిన, ఆయనతో ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది. అందరు అన్న అన్న అంటే నేను డాడీ అనేది, గద్దర్ అన్న కూడా నన్ను డాడీ అనేది పిలిచేది. అట్లా పాపం చాలా జర్నీ ఉంది ఆయనతోటి మనకు సుదీర్ఘ కాలంలో. విమలక్కతోటి కావచ్చు, గద్దర్ అన్నతోటి అట్లా ఒక కుటుంబంగా ఉన్నటువంటి బాంధవ్యం మనకు ఉన్నది. అట్లా పాపం ఇక అంతే, ఈ కొన్నిసార్లు ఏం చేయలేం. కానీ ఒక దరిద్రమైన విషయం ఏంటంటే ఒక పెద్ద లీడరు, ఆ లీడరు సీఎంగా ఉన్నప్పుడు కాల్పులు జరిగి గద్దరన్న ఆరోగ్యం క్షీణించిపోయింది. కానీ ఆయన వచ్చి నాకు సంబంధం లేదని సంపినోడే వచ్చి సంతాప సభ పెట్టినట్టు అయిపోయింది ఇప్పుడున్నటువంటి గద్దరన్న పొజిషను. అట్లా మరి నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి అసలు గద్దరన్న మీద కాల్పులు జరిపింది ఎవరు, నిజంగా ఎందుకు జరపాల్సి వచ్చింది, ఇప్పుడైనా నిజాయితీగా ఈ ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వాటిని అజ్జేసి ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళను శిక్షించాలని నేను ఈ లెజెండ్ టీవీ ద్వారా కోరుకుంటున్నా.
అలా మీకు నమ్మకం ఉందా? ఎందుకంటే ఇప్పుడు గద్దరన్న కావచ్చు, బెల్లి లలితక్క అవును. కావచ్చు, ఇంకెవరైనా చూసుకున్నట్లే మొన్న రీసెంట్ లో కూడా బెల్లి లలితక్క వర్ధంతి వర్ధంతి 26వ తారీఖు నాడు వర్ధంతి ఉండే, ఇంతవరకు కూడా గవర్నమెంట్ గుర్తించలేదు, చేయట్లేదు. అంటే చేస్తా ఉన్నా కానీ ఉద్యమకారులు చేస్తున్నారు కానీ గవర్నమెంట్ అయితే అధికారంగా చేయట్లేదు. నేను ఎందుకంటారు? అంటే పోరాటం చేసే వాళ్ళు ఎవరినైనా గవర్నమెంట్ వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట, అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం తీరునాక ఇంకొక మాట, అట్లా ఎత్తివేసేటువంటి ధోరణి రాజకీయ నాయకుల దాంట్లో ఉన్నది. ఎందుకంటే గతంలో ఒక ఆయన దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేయలే. ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారో చూడాలి. మారోజు వీరన్న సావుకు ప్రధాన కారణం ఎవరు? తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఒక మన వాళ్ళందరికీ అందించినటువంటి గొప్ప లీడర్ మారోజు వీరన్న. మారోజు వీరన్నను కూడా తెలంగాణ మాట మాట్లాడి, తెలంగాణ కోసం మాట్లాడి, తను సరే ఒక సాయుధ నేపథ్యాన్ని ఎంచుకొని వాళ్ళందరూ అడ్జేస్తూ ఉంటాయి. ఆయనే నిర్జీవంగానే హైదరాబాద్లో పట్టుకొని ఎక్కడో కరీంనగర్ అడవులలో కాల్ చేసి చంపేశారు. ఆ తర్వాత చరిత్ర కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఉద్యమకారులు అంటే పైన వాళ్ళకి తెలుస్తాయి కానీ మారోజు వీరన్న చరిత్ర కూడా చాలా మంది తెలియదు. అది చాలా దౌర్భాగ్యం. మారోజు వీరన్నతో పాటుగా ఇంకా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు సార్ తన జీవితం అంతా ఆదివాసీ సమాజం కోసం పనిచేసిండు, ఆయన చరిత్ర కూడా తెలియదు. అదే విధంగా పోతే మనం జస్ట్ జయశంకర్ సార్ చరిత్ర తెలుసు, కానీ జయశంకర్ సార్ కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేసి 1952 ఇడ్లీ సాంబార్ గో బ్యాంక్ మూవ్మెంట్ తోటి ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడిన గొప్ప లీడర్. అప్పుడున్నటువంటి సమాజంలో గొప్ప రచయిత ముచ్చర్ల సత్యనారాయణ గారు, సంగంరెడ్డి సత్యనారాయణ గారు చరిత్ర తెలియదు. అట్లా తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేనటువంటి వాళ్ళు ఇప్పుడేమో ఉద్యమకారులు అయిపోయారు, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి వాళ్ళేమో బీకారిగాళ్ళు అయిపోయారు. అట్లాంటి వ్యవస్థలో మనం జీవిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి నిజంగా ఎవరైతే ఉన్నారో అంటే 69 కావచ్చు, అంతకుముందు కూడా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్ నుండి ఇప్పటి వరకు ఎవరిది అది నిజమైన చరిత్ర రాలే. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ జీవితం అంతా తెలంగాణ కోసం కొట్లాడిండు. 1969లో చచ్చిపోయినటువంటి వాళ్ళు విద్యార్థులు డైరెక్ట్ కేశవరావు జాదవ్ సార్కు స్టూడెంట్స్, ఆయన తెలంగాణ జాదవ్ అని పెట్టుకోండు. 1980 సంవత్సరంలో ఇందిరాగాంధీ మీద సోషలిస్ట్ పార్టీ తరఫున మెదకులో ఎంపీగా పోటీ చేసినాడు కేశవరావు జాదవ్ సార్. తర్వాత చాలా ఉద్యమాలలో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి, ఆయన చరిత్ర కూడా లేదు. బుర్ర రాములు సార్ మానవ హక్కుల వేదిక నుండి, అదేవిధంగా బాలగోపాల్ సార్, ఇట్లా చాలా మంది తెలంగాణ ఉద్యమానికి తల జీవితాలను రక్తాన్ని దారపోసినారు. వాళ్ళది ఎవరిది కూడా చరిత్రలో లేకుండా అయిపోయింది. అంతెందుకు మన సాంబశివుడు అన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, మావోయిస్ట్ పార్టీలో ఉండి లొంగిపోయి వచ్చాడు. ఆయన లాస్ట్కు నయం చంపేసాడు. వాళ్ళ కుటుంబం చరిత్ర ఏమున్నది, ఇప్పుడు రోడ్ల మీద పడ్డది. అట్లాంటి వాళ్ళు ఘోరమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఘోరమైన పరిస్థితులలో తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ ఒక రీసెర్చ్గా చేసి ప్రభుత్వం కూడా వాళ్లకు ఆర్థికంగా ప్లస్ ఆర్థికంగా 2 రకాలుగా చైతన్యనిచ్చి వాళ్ళను గుర్తిస్తే మంచిది. ఈ ప్రభుత్వానికి నేను అదే విన్నవించుకుంటున్నా. అదే ఈ గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ తీసుకుని వచ్చింది, వాళ్ళ ఏవైతే పథకాలు అయితే ఉన్నాయో దాంట్లో ఉద్యమకారులకు కూడా 250 గజాల జాగా ఇల్లు నిర్మిస్తామని అన్నారు. అక్కడ ఇంకో క్వశ్చన్ ఉందన్న, మరి ఎవరు ఉద్యమకారులు? కేసులు ఉన్న వాళ్ళ లేకుంటే పోరాడిన వాళ్ళ? ఎవరు ఉద్యమకారులు అంటే అక్కడ ప్రశ్న అర్థకమే గుర్తిస్తుంది. నేను ఏమంటా అంటే కొంతమంది కొట్లాడతారు, అరెస్టులు కాలేదు, అయితే వాళ్ళు ఉద్యమకారులు కాదా? జైల్లోకి పోయిన వాళ్ళే ఉద్యమకారులా? అట్లాంటిది ఏం లేదు. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మన దగ్గర పేపర్ కటింగ్స్ ఉంటాయి, వాటిని చూసుకోవాలి. లేకపోతే ఒక వ్యక్తి మీద ఈయన నిజమైన ఉద్యమకారుడు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను, గ్రామంలో ఈయన ఉన్నాడా లేదా అనేది, గ్రామంలో ఉన్నటువంటి అధికారులను లేకపోతే మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఈయన నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా లేరా అని ఒక ఎంక్వైరీ చేసి అట్లాంటి వాళ్ళకే ఈ ప్రభుత్వ పథకాలు చేరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మొత్తం మీద తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళ కోసం, ఉద్యమంగా కొట్లాడినటువంటి వాళ్ళ కోసం ఉద్యమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ నిత్యావసరాలు ఏంది అసలు వాటిని, ఇప్పుడు ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ఉంది, బీసీలకు బీసీ కార్పొరేషన్ ఉంది, ఓసీలకు ఓసీ కార్పొరేషన్ ఉంది, వైశ్య సామాజిక వర్గానికి వైశ్య కార్పొరేషన్ ఉంది. అట్లా మన తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళకు కూడా ఒక ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటది కదా. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను.